విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దసరా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో ఆలయం కిక్కిరిసింది. భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. విజయదశమిని పురస్కరించుకొని నగరంలోని అమ్మవారి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజెంట్ నేను బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఉన్నాను. మనం విజువల్స్ లో చూడొచ్చు. భారీ ఎత్తున అమ్మవారి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటే ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మ కాబట్టి ఆ అమ్మ దర్శనం కోసం అయితే భారీ ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. ఇక నగరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మనం ఈ మండపం చూస్తున్నటువంటి మండపంలోనే దుర్గాదేవిని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు కూడా విశేష పూజలను అందించారు. 9 రోజుల పాటు కూడా ఒక్కొక్క రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇక అమ్మవారు మహిషాసుర మర్దినిగా మహిషాసురుని వధించినటువంటి నేపథ్యంలో చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా ఈ విజయదశమి పండుగ సంబురాలను భక్తులంతా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇందులో భాగంగానే నగరవాసులంతా కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ వేచి ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. విజయదశమి అంటే మన తెలంగాణలో ఎంతో ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. దుర్గాదేవిని ఆరాధిస్తూ కూడా భక్తులంతా 9 రోజుల పాటు కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఈ పూజా కార్యక్రమాలు ఈ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటారు. ఇక దసరా పండుగ ఉత్సవాలు కూడా సంబరాలు కూడా అంబరాన్ని అంటే విధంగా ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. తెల్లవారుజాము నుంచే కూడా భారీ ఎత్తున ఆలయాలకు భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇక ఉదయం 5 గంటల సమయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. దాంతోపాటు చండీ హోమము ఇలాంటి పూజా కార్యక్రమాలు ఈరోజు అన్నీ కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అయితే అమ్మవారికి చేస్తూ ఉంటారు. విజయదశమి రోజు ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా కూడా అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది అనే నమ్మకంతో భారీ ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడే చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడము, అన్నప్రాసన చేయించడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దీంతో పాటు విజయదశమికి ఆయుధ పూజ అనేది కూడా ప్రత్యేకంగా చేయిస్తూ ఉంటారు. ఆయుధ పూజ ఏవైతే అంటే వ్యవసాయదారులు వారు వాడేటువంటి వ్యవసాయ పనిముట్లు కావచ్చు, ఇండ్లలో ఉండే వివిధ ఆయుధాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, వీటికి అన్నింటికి కూడా పూజలు చేయిస్తుంటారు. ఈ విధంగా పూజలు చేయడం ద్వారా వాహనాలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిర్విఘ్నంగా వాహనాలు సాఫీగా నడుపుకోవచ్చు అనే నమ్మకంతో అయితే ఈ పూజా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఈ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి దర్శనానికైతే భక్తులు తరలి వస్తూ ఉన్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించబడతాయనే నమ్మకంతో కూడా భారీ ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటున్నారు. దసరా పండుగ వేడుకలను అయితే హైదరాబాద్ నగరవాసులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా అమ్మవారి నామస్మరణతో నగర వీధులన్నీ కూడా మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులంతా ఆలయాలకు వచ్చి అమ్మవారి దర్శనాన్ని చేసుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM TV, హైదరాబాద్.